హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చారు డైలీ తంటాలు యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీకోసం ఈరోజు నేను ఈ వీడియోలో చేయబోతున్నాను స్క్విడ్స్ ఫ్రై. అంటే అదేనండి బాబు, కోమటి సంచుల ఫ్రై. వీటిని మా ఊరిలో అయితే కోమటి సంచులు అంటారు. మరి మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీటి కోసం నేను ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఇది కొంచెం కాస్త వేడయ్యాక అందులో 2 పచ్చిమిర్చి ముక్కలు ఇంకా కాస్త ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేపుకున్నాను. వీటిని ఇలా కలుపుకుంటూ వేపుకోవాలండి. నేను చాలా తక్కువగా తెచ్చుకున్నానండి ఈ స్క్విడ్ చేపల్ని, ఎందుకంటే నేను ఒక్కదాన్ని తింటాను. అందుకోసం నా కోసమని తీసుకొచ్చాను. ఈ 10-12 ఉంటాయి అంతే. కొంచెంగా చేసుకుంటున్నానండి. ఇవి ఇలా కాసేపు వేపుకున్నాక అప్పుడు వాటిని వేసుకోవాలి. వీటికేం పెద్దగా ఇంగ్రీడియంట్స్ అవసరం ఉండదండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఆయిల్, ఉప్పు, కారం, పసుపు అంతే. ఇంకేం పెద్దగా వేసుకోక్కర్లేదు. అన్ని ఐటమ్స్ వేసుకుంటేనే పెద్దగా బాగుండవండి. చేపలు అయితే మాత్రం కొన్నింటికి చాలా తక్కువగా వేసుకుంటేనే బాగుంటాయి. చేపలకైతే అల్లం వెల్లుల్లి వేస్తే అంతగా బాగుండదు, మసాలా అంతగా బాగుండదు. సింపుల్గా చేసుకుంటేనే చేపల కర్రీ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇప్పుడు సింపుల్గానే చేస్తాను. చికెన్ కంటే హెల్త్కి చేపలే మంచిదండి. నేనైతే ఎక్కువగా చేపలనే ప్రిఫర్ చేస్తాను అందుకని చెప్పి. కానీ చాలామందికి ఫిష్ అంతగా నచ్చదు, ఆ స్మెల్ నచ్చదు, అందుకని వాళ్ళు ఇష్టపడరు. ఇలా బాగా వేడయ్యాక ఇప్పుడు అదిగోండి ఆ చేపలు వేసుకున్నాను. వీటిని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుందండి, పెద్దగా వేసుకుంటే బాగుండదు. అండ్ క్లీన్ చేసేటప్పుడు చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. లోపల బ్లాక్గా ఉంటుంది, అదంతా పోవాలి కడిగేటప్పుడు. అది చూసుకొని కడుక్కోండి. కటింగ్ కూడా చాలా చిన్న చిన్న ముక్కలు అయితేనే బాగుందండి తినడానికి. వీటిలో ఏ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇవి వేపుతుంటే దాని వాటర్ వచ్చేస్తుంది, దాంతోనే ఇంకా ఫ్రై అయిపోద్ది. అవసరం లేదు, వాటర్ వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ భలే బాగున్నాయండి ఇవి తినడానికి. అవి ఏంటంటే చూడడానికి రబ్బర్లా ఉన్నా కూడా తినేటప్పటికి బాగున్నాయి. ఫ్రై అయిన తర్వాత చాలా టేస్టీగా అనిపించింది కర్రీ అయితే. కొంచెం బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్, సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. అలాగే కాస్త కలుపుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు పసుపు, కారం వేసుకుంటే సరిపోద్ది. చిటికెడు పసుపు సరిపోతుంది. కారం అయితే ఒక 2 స్పూన్స్ దగ్గర వేసుకున్నాను నేను. కారం ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగానే ఉంటుంది. బాగా పట్టాలండి, బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా దగ్గరికి వచ్చేసే వరకు ఒక 2 మినిట్స్ ఇలా వేపుకుంటే సరిపోతుంది. అప్పుడు ఆ ఉప్పు కారం ముక్కలకు బాగా పట్టి టేస్టీగా ఉంటుంది. ఇదైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు, తక్కువ టైంలో చేసుకోవచ్చు, తక్కువ ఇంగ్రీడియంట్స్తో. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.